హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే అండి. ఈరోజు మనం శనగలతోని వడలు చేసుకోబోతున్నామండి. గారెలు అని కూడా అంటారు వీటిని. ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా నేను శనగలు తీసుకున్నానండి. ఒక 6 గంటల ముందు నానపెట్టేసుకున్నాను బాగాన్ని. చూడండి, మనం ఇలా చేత్తో మెదిపితే బద్దలైపోవాలి. అలా నేను చక్కగా నానపెట్టేసుకొని ఒక మిక్సీ జార్లోనికి వాటర్లో అంతా తీసేసి ఈ శనగలను వేసుకుంటున్నాను. వేసేసి బరకగా మిక్సీ పట్టేసుకుంటున్నానండి. మరీ మెత్తగా చెయ్యొద్దు. మనకి పప్పుగా ఉంటేనే ఫ్రై చేసినప్పుడు మనకి చాలా టేస్ట్గా క్రిస్పీగా వస్తాయి. అందుకని బరకగా మిక్సీ పట్టేసుకున్నాను. ఉల్లిపాయలు చిన్నవైతే 3, పెద్దవైతే 2, అల్లం ముక్క 3 పచ్చిమిరపకాయలు చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. వీటన్నింటినీ ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకుంటున్నానండి. మనకి వడలు కరెక్ట్గా రావాలంటే శనగపిండి వేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగ్గట్లుగా సాల్ట్ వేసుకుంటున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్. వీటన్నింటినీ బాగా కలిపేసి, ఇదిగోండి మన ఇంట్లోని ఏ ఆకుకూరలు ఉంటే అవి యూస్ చేసుకోండి. నాకు తోటకూర ఉంది ఫ్రెష్గా. వీటిని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. ఒకవేళ ఆకుకూర లేకపోతే కరివేపాకైనా కొత్తిమీర అయినా వేసుకోవచ్చు. వీటన్నింటినీ బాగా కలిపేసి చిన్న ఉండలుగా రౌండ్గా చుట్టేసుకొని మనం వడలు లాగా చేసేసుకొని వీటిని ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవడమేనండి. కళాయిలో ఆయిల్ వేసుకొని మరిగించుకోవాలి. పెద్ద మంట పెట్టే కన్నా మీడియం ఫ్లేమ్లో మరిగించుకొని ఈ వడల్ని చక్కగా వేయించుకోవడమేనండి. 2 వైపులన్నీ దోరగా వేయించుకొని తీసేయడమేని. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదు, చాలా తక్కువ ఆయిల్ పీల్చింది ఈ వడలకి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు గనక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. చూడండి ఎంత చక్కగా వేగాయో. అలాగే మనం తయారు చేసుకున్నవన్నీ వేయించుకొని తీసేయటమని. ఇవి ఈవినింగ్ స్నాక్స్ క్రింద తీసుకోవచ్చండి. టమాటా కెచప్ పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. లేదంటే మనం రైస్తో కూడా సైడ్ డిష్గా చేసుకోవచ్చు.